సంక్రాంతి స్పెషల్ మినప సున్నుండలు విత్ బెల్లంతోనండి ఆ రెసిపీ షేర్ చేస్తున్నాను. దానికి కానీ నల్ల మినుములు తీసుకున్నాను. మనకి గుండు మినపప్పు కూడా ఉంటుంది కదా, ఇడ్లీకి దోసకి వాడతాము. దాంతో చేస్తే ఏంటంటే సున్నుండలు తెల్లగా వస్తాయండి. కాకపోతే ఈ పొట్టు మినపప్పు మీన్స్ నల్ల మినుములు వాడితే ఏంటంటే మనకి చాలా హెల్దీ అన్నమాట. ఇంకా నేను శనగపప్పు ఆల్రెడీ వేపించుకుని పెట్టుకున్నాను, బెల్లం తురుముకుని పెట్టుకున్నాను. ఈ మినుములు దూరగా వేగాలండి, లో ఫ్లేమ్ లో నెమ్మదిగా వేపుకోవాలన్నమాట. అరగంట ఖచ్చితంగా పడుతుంది. అరగంట సేపు వేగుతాయి ఇవి. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఆ క్రంచ్ అనేది వస్తుంది. నిదానంగా వేపుకోవాలండి. నేను శనగపప్పు ఆల్రెడీ వేపుకుని పెట్టుకున్నాను. మినుములు వచ్చేసి 1/2 kg తీసుకున్నానండి. శనగపప్పు వచ్చేసి 100 grams తీసుకున్నాను అనమాట. శనగపప్పు వేగిపోయింది, పక్క తీసేసా. మినుములు కూడా వేగిపోయినాయి, ఒక ప్లేట్ లో తీసుకున్నాను. దగ్గరుండి జాగ్రత్తగా వేపుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. నేను జస్ట్ కలర్ రైతో కొన్ని మినుముల్ని ఈ విధంగా క్రష్ చేసి చూపిస్తున్నాను. చూసారా, లోపల ఈ విధంగా రెడ్డిష్ కలర్ కి వచ్చేసేయాలన్నమాట. అలాగని మాడకూడదండి. ఇంకా అవి కొలిస్తే మనకి 1.5 కప్ ఉన్నాయి అనమాట, 1/2 kg. తర్వాత నేను 100 grams వేపించుకున్న శనగపప్పు ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి రెండు కలిపి ఒక ప్లేట్ లో వేసేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మామూలుగా అయితే వీటిని ఇప్పుడు ఈ మూమెంట్ లో తిరగల్లో వేసి విసురుకుంటారండి. విసిరినప్పుడు అది చక్కగా హాఫ్ గా బ్రేక్ అయ్యి కొంచెం పొట్టు రాలుతుంటుంది అనమాట. కొంచెం పొట్టుని చెరిగినట్టుగా చేసి తీసేస్తారు. కాకపోతే మనం ఇప్పుడు అవన్నీ చేయట్లేదు, మిక్సీ జార్ లో వేసేసుకుంటున్నాం. చల్లారిన వాటిని వేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం మనకి మురుంగా ఉంటుంది అనమాట. అక్కడక్కడ మనకు పలుకులు తగులుతూ ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఈ విధంగా జల్లిడి పట్టుకోవాలి. జల్లిడి పట్టుకోగా వచ్చిన మురుము ఏదైతే ఉంటుందో, అంటే రవ్వ లాంటిది ఏదైతే ఉందో, మనము ఒక దాంట్లో వేసుకుంటూ వెళ్తామండి. మన దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు ఈ విధంగా జల్లిడి పట్టేసుకుంటాము. ఇప్పుడు ఈ మురుము అంతా కలిపి మనము మిక్సీ జార్ లో వేసుకుంటాము. వేసుకుని దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి జల్లిడి పట్టుకుంటామండి. ఇంకా చివరిగా మనకి చాలా కొద్ది మురుము మాత్రమే మిగులుతుంది అనమాట. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసేసుకుని ఇంకా జల్లిడి పట్టక్కర్లేదండి, పిండి మొత్తంలో మిక్స్ చేసేసుకోవచ్చు. ఇంకా కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. అప్పుడు సున్నుండ పిండి మనకి చూసారా, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా బెల్లము సేమ్ రేషియో తీసుకోవాలండి. 2 కప్పుల పప్పులు వచ్చినాయి కదా, 2 కప్పుల బెల్లము యూజ్ చేస్తాం అనమాట. ఈ బెల్లం మిక్సీ జార్ లో వేసుకుని జస్ట్ మనము ఒక తిప్పుకుంటే సరిపోతుంది అనమాట. ఒక్కసారి మనము ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది, ఈజీగా నలిగిపోతుంది. మార్కెట్ లో మనకి రెడీమేడ్ బెల్లం పొడి కూడా దొరుకుతుందండి, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అది పెద్దగా ఇష్టం ఉండదు. ఇంకా నేను ఏదైతే పిండిని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ బెల్లం పొడి కూడా వేసేసుకుని మొత్తం కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకుంటాను. నేను వేరే బౌల్లోకి మార్చుకున్నానండి, ఫ్రీగా కలుపుకోవడానికి ఉంటుందని చెప్పేసి. మొత్తం అంతా చక్కగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. చేతితో మంచిగా ఇట్లా అనుకుంటూ మిక్స్ చేసేస్తాం. ఈజీగా మనకి మిక్స్ అయిపోతుందండి. మిక్స్ అయిన తర్వాత చూసారా, ఈ విధంగా పౌడర్ లాగా పొడి పొడిగా ఉంటుంది అనమాట. ఇంకా దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్